హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. మొన్న అయితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి నాగబాబుపై ఫైర్ అయ్యారు. అలా ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది, ఆ ఫైర్ అయ్యేలాగా నాగబాబు ఏం చేశారు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో నిలబడడం అయితే జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు. పిఠాపురం వెళ్లి అందరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఏకంగా ఒక వీడియోనైతే చేశారు. తన తమ్ముణ్ణి గెలిపించాలని, అతడు మంచి వ్యక్తిత్వం కలిసిన మనిషి అని, అతనిలో ఒక నాయకుడు ఉన్నాడని, ఇంకా ఇలాంటి పవర్ఫుల్ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు బాగుపడతారని, అందుకోసమైనా పవన్ కళ్యాణ్ ని అందరూ ఓటు వేసి గెలిపించాలని ఒక వీడియో రూపంలోనైతే చెప్పడం అయితే జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా చిరు భార్య సురేఖతో పాటు అల్లు అరవింద్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు భార్య పద్మ, మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వెళ్ళింది. ఇంకా అల్లు అర్జున్ అయితే ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లడం అయితే జరిగింది. అలా వెళ్లడం వల్ల వివాదాస్పదకంగా మారింది. అల్లు అర్జున్ అలా వెళ్లడంతో నాగబాబు ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఆ ట్వీట్ వల్ల మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. అయితే ఆ ట్వీట్ లో ఏముంది అంటే, మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడు అయినా మావారే అని పరోక్షంగా బన్నీ పేరు ఎత్తకుండా చెప్పకనే నాగబాబు గారు ఈ ట్వీట్ అయితే చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బన్నీ మీద ఒక రేంజ్ లో ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ టైంలో నాగబాబు చేసిన ట్వీట్ వలన నిప్పుకి గాలి ప్లస్ అయినట్టుగా మారింది. అయితే మన కుటుంబాన్ని మనమే వేరే వాళ్ళు ఏలువెత్తి చూపించేలా చేయడం మంచిది కాదని, మన పరువు మనమే తీసుకోకూడదని, కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్యలో ఉండాలి అని, ఇంకొకరి దృష్టిలో చులకన కావద్దు అని, మళ్ళీ అందులో రాజకీయం వల్ల చులకన అవ్వడం నాకు ఇష్టం లేదని, మళ్ళీ గతంలో చేసిన తప్పులే చేస్తున్నావని, మళ్ళీ ఇలాంటి తప్పులైతే చేయవద్దని మెగాస్టార్ నాగబాబుకి క్లాస్ పీకినట్లు అయితే ఒక సమాచారం ఉంది. ఇంకా అల్లు అర్జున్ అలా చేయడం వల్ల పుష్ప 2 మూవీ మీద ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు సినీ ప్రేక్షకులు. సో ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.